కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తెలివైన ఇద్దరు కోడళ్ళు. సూర్యకాంతం వంటగదిలో ఒక చిన్న ఇంక్ ఫిల్లర్ పట్టుకొని పాలని గ్లాసుల్లో చుక్కల రూపంలో వేస్తుంది. ఆమె పక్కనే చాందిని, కోమలి అయోమయంగా చూస్తున్నారు. చాందిని, కోమలే, ఇటు చూడండి. ఈ రోజు నుండి మన ఇంట్లో కాఫీ రూల్స్ మారే. పాలు కేవలం 5 చుక్కలే. చక్కెర అయితే అసలు వాడకూడదు. చక్కెర తింటే ఆరోగ్యానికి ముప్పని టీవీలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆరోగ్యానికి కాదు, నా జేబుకు ముప్పు. ఒక్కొక్క చుక్క చక్కెర కూడా ఈ ఇంట్లో బంగారం కంటే విలువైంది. అత్తమ్మగారు, 5 చుక్కల పాలతో కాఫీ ఎలా వస్తుంది? అది కాఫీలా ఉండదు, నల్లటి నీళ్ళలా ఉంటుంది. రాజేష్ గారు, ఇది తాగితే ఈ రోజంతా నా మీద చిరాకు పడుతూనే ఉంటారు. ఆయనకి కాఫీలో చక్కెర లేకపోతే అసలు రోజే గడవదు. ఆయన ఆకలితో ఉంటే ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారు. అవునత్తమ్మగారు, నా ఫోన్లో చూశాను. చక్కెర లేకపోతే మనిషికి కోపం ఎక్కువ వస్తుందట. మోహన్కి చక్కెర లేని కాఫీ ఇస్తే ఆయన ఆఫీస్లో అందరి మీద అరుస్తాడు. అత్తమ్మగారు, ప్లీజ్ కనీసం అరచెంచా అయినా వేయండి. మా కోసం కాకపోయినా మీ కొడుకుల కోసమైనా వెయ్యండి. మామయ్య గారు కూడా ఈ కాఫీ తాగలేరు. మీరు చదివిన చదువులు నా దగ్గర చూపించబాకండి. ఈ తాళాలు గుత్తి నా దగ్గర ఉన్నంత వరకు నేనే ఈ ఇంటికి బాసిని. ఒక్క పైసా వృధా అయినా నేను తట్టుకోలేను. పదండే, వెళ్ళి కాఫీలు ఇచ్చిరండి. గాలి కూడా ఎందుకు పీల్చుతున్నావా అని నేను లెక్కలేత్తంటే మీరు చక్కెర గురించి అడుగుతారా? రూపాయి పొదుపు చేస్తేనే రేపు మనకి పనికొచ్చిద్ది. ఇక సూర్యకాంతం వింతగా నడుస్తూ హాల్లోకి వస్తుంది. హాల్లో రామారావు, రాజేష్, మోహన్ కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. చాందిని, కోమలి ఆ నల్లటి నీళ్ళలాంటి కాఫీని గ్లాసుల్లో తీసుకొస్తారు. రాజేష్ ఒక్క గుక్క తాగి వెంటనే ఉమ్మేస్తూ, చిచి, ఏంటిది చాందిని? ఇందులో చక్కెర లేదు, పాలు లేవు. ఇది తాగితే నా లోపలున్న తిండిపోతే ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. నీళ్లు తాగినా బాగుండేది, ఈ చేదు నీళ్ళేంటి? పొద్దున్నే నా ఆకలిని చంపేస్తున్నావమ్మా. నా కడుపులో ఎలకలు క్రికెట్ ఆడుతుంటే నువ్వేంటిచ్చేస్తున్నావు? అమ్మా, ఏంటిది? తాగడానికి ఏమాత్రం రుచి లేదు, కనీసం బెల్లం ముక్కైనా వేయలేదా? ఇది తాగితే ఆఫీసులో పని కాదు కదా, కళ్ళు కూడా తెరవలేను నేను. మా బాస్ నన్ను తిట్టడం ఖాయం. ఈ కాఫీ తాగే కంటే విషం తాగడం బెటరేమో అమ్మా. మీ అమ్మ పిసినారితనం ఈ రోజుతో వరల్డ్ రికార్డు సృష్టించిందిరా. చాందిని, కోమలి, మీ అత్తయ్య గారిని మార్చడం మీ వల్ల కూడా కాదు తల్లి. ఆవిడ చక్కర్ని బ్యాంకు లాకర్లో దాచుకునే రోజు దగ్గరలోనే ఉంది. అయినా కాంతం, గాలికి కూడా ట్యాక్స్ కట్టేలా ఉన్నావుగా నువ్వు. నీ పిసినారితనం చూసి దేవుడు కూడా షాక్ అవుతాడు. కాసేపటికి సూర్యకాంతం కూతురు సరస్వతి పుట్టింటికొస్తుంది. ఆమె ముఖం చాలా దీనంగా ఉంది, కళ్ళు వాచిపోయున్నాయి. ఆమెను చూసి అందరూ కంగారు పడతారు. సూర్యకాంతం తన కూతురుని చూసి లోపల భయపడుతుంది, ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని. ఏంటి సరస్వతి, అట్టగున్నో? మళ్ళీ ఏదైనా అప్పు అడగడానికి వచ్చేవేంటి? నా పరిస్థితి కూడా బాగాలేదమ్మా. ఈ మధ్య ఎలకలు కూడా నా బీరువాలోకి రావడానికి భయపడుతున్నాయి. నేనే చక్కెర కొనడానికి 1000 సార్లు ఆలోచిస్తున్నాను. అమ్మా, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మీ అల్లుడు గారు చేసిన బిజినెస్లో భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు మా ఇల్లు బ్యాంకు జప్తు చేస్తానంటుంది. వచ్చే నెలలోగా 10,000 రూపాయలు కట్టకపోతే మేము రోడ్డు మీద పడతాం. మాకుండడానికి నీడ కూడా ఉండదమ్మా. నువ్వే నన్ను కాపాడాలి. నీ దగ్గర డబ్బులున్నాయని నాకు తెలుసు. ఈ మాట వినగానే సూర్యకాంత ముఖం పాలిపోతుంది. చాందిని, కోమలి తమ ఆడపడుచు బాధ చూసి బాధపడతారు. అత్తమ్మగారు, సరస్వతి మన ఇంటి బిడ్డ. ఆమె కష్టంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఆమె ఇల్లు పోతే ఆమె ఎక్కడుంటుంది? మనం ఆ డబ్బులు ఇవ్వాలి. చాందిని, మన ఇంట్లో చక్కెర కొనడానికి డబ్బులు లేవని నేను ఎడుతుంటే కూతురికి 10,000 ఇవ్వాలా? 10,000 అంటే సామాన్యమైన విషయమా? నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సరస్వతి, నువ్వేరే చోట అడుగు. నాకు సహాయం చేయాలని ఉంది గాని నా జేబులేమో ఖాళీగా ఉన్నాయి. ఆ డబ్బులు నేను దాచుకుంది మన భవిష్యత్తు కోసం. కాసేపటికి శాంతమ్మ కిటికీలో నుంచి అంతా వింటూ మెల్లిగా లోపలికొస్తుంది. ఆమెకు ఇలాంటి సమయాల్లో అగ్గిరాజేయడం అంటే చాలా ఇష్టం. చూసారా సరస్వతి గారు, సూర్యకాంతం దగ్గర తాళాలున్నాయంటే అది లోపల పెట్టి పూజ చేయడానికి తప్ప సొంత కూతురికి 1 రూపాయి కూడా ఇవ్వదు. అత్తయ్య గారు ఒప్పుకోరు, కానీ మీ వదినలు తెలివైన వాళ్ళు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు యూట్యూబ్లో ఏవైనా మ్యాజిక్లు చేసి డబ్బులు పుట్టుతారేమో. వాళ్ళు చాలా స్మార్ట్ కదా. శాంతమ్మ, నా కోడల తెలివితేటలో వంటగదిలో వంటలు చేయడానికే సరిపోవు.
ఇక 10,000 ఎక్కడి నుండి తెస్తారు? వాళ్ళు కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సరస్వతికి సహాయం చేస్తే నా గల్లా పెట్టి తాళాలకే ఇచ్చేస్తాను. కావాలంటే ఊరంతా చాటింపేసుకోండి. వీళ్ళు చేయలేరని నాకు తెలుసు. నా కూతురి కష్టాన్ని తీర్చే దమ్ము ఎలకలేదు. అత్తమ్మగారు, మీరు అన్నమాట మీద నిలబడతారా? మేము ఒక్క పైసా ఖర్చు చేయకుండా సరస్వతి గారి కష్టాన్ని తీరుస్తాం. కానీ మీరు మాకొక కండిషన్ పెట్టకూడదు. మేము ఎలా చేస్తామో మీరు అడగకూడదు. కేవలం మా తెలివితేటలు మాత్రమే వాడతాం. సరే, 1 రూపాయి కూడా నా దగ్గర నుండి తీసుకోకూడదు. మరి రాజేష్, మోహన్ జీతాలు కూడా మీరు వాడకూడదు. కేవలం మీ తెలివితేటలతో సహాయం చేస్తే నేను నా గల్లాపేటలో దాచుకున్న 10,000 రూపాయలకి అదనంగా సరస్వతికి ఇస్తాను. ఇది నా మాట. ఎట్టగూ మీరు గెలవలేరు. మీరు ఓడిపోతే మాత్రం తాళాల గురించి ఎప్పుడూ అడగకూడదు. చాందిని, కోమలి కలిసి తోటలోకి వెళ్తారు. రాజేష్, మోహన్ కూడా వాళ్ళకి తోడవుతారు. నలుగురు కలిసి సీరియస్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు. కోమలి, అత్తమ్మగారి దగ్గర డబ్బులు తీయడం అసాధ్యం. కానీ మన ఊరి ప్రజలకి మన వంటల మీద నమ్మకం ఉంది. మనం ఒక 0 బడ్జెట్ ఫుడ్ స్టాల్ పెడదాం. మన పెరట్లో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన వంటలు చేసి అమ్ముదాం. సూపర్ అక్క. నేను నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో లైవ్ పెడతాను. విలేజ్ న్యాచురల్ ఫుడ్ ఛాలెంజ్ అని ప్రచారం చేద్దాం. రాజేష్ బావా, మీరు ఆ పోస్టర్లని ఊరంతా అతికించాలి. మోహన్, నువ్వు మైక్ సెట్ తీసుకురా. సరస్వతి అక్క కష్టాన్ని తీర్చడానికి మనం కష్టపడాలి. మనందరం కలిసి పనిచేస్తే 10,000 కాదు కదా, 1,00,000 కూడా వస్తాయి. ఏంటి, వంటలు అమ్ముతారా? అయితే ముందు నేను టేస్ట్ చూడాలి కదా. నాకైనా కొన్ని వడలు ఫ్రీగా ఇస్తారా? ప్లీజ్. చాందిని, నా కడుపులో ఎలుకలు క్రికెట్ ఆడుతున్నాయి. మీరు వండుతుంటే ఆ వాసనకి నా ప్రాణాలు పోతాయి. బావగారు, ఇది మీ చెల్లెలు ఇల్లు కాపాడడం కోసం. మీ ఆకలిని కొంచెం ఆపుకోండి. మన పెరట్లో ఉన్న మునగ చెట్టుకి బోలెడంత ఆకుంది. అరటి చెట్టుకి అరటి పువ్వులున్నాయి. మామిడి చెట్టుకి మామిడి కాయలున్నాయి. వీటితో మనం విందు సిద్ధం చేద్దాం. మన దగ్గరున్న ఆవు పాలు, పెరుగు వాడదాం. బయట 1 రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు అని చాందిని. ఇక మైదానం అంతా సందడిగా ఉంది. చాందిని వంటలు వండుతుంటే కోమలి మైక్ పట్టుకుని ఊరి జనాలని పిలుస్తుంది. రాజేష్ వడ్డన చేస్తుంటే మోహన్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. రండి బాబు రండి. సూర్యకాంతం గారి కోడలు చేస్తున్న అమృతం లాంటి వంటలు. మునగాకు పకోడీ ప్లేట్ కేవలం 20 రూపాయలు మాత్రమే. అరటి పువ్వు కట్లెట్స్ కేవలం 30 రూపాయలు మాత్రమే. సరస్వతి గారు ఇల్లు కాపాడడానికి మీరు కూడా చేయి కలపండి. ఇది న్యాచురల్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. అబ్బో, మేము మునగాకు పకోడీ ఎంత రుచిగా ఉంటదా! నేను 10 ప్లేట్లు కొంటాను. సూర్యకాంతం, నీ కోడళ్ళు నీకంటే గడుసోళ్ళు నీ పెరటి గడ్డిని కూడా డబ్బులుగా మార్చేస్తున్నారు. ఊరంతా ఇక్కడే ఉందనుకో. నీ పిసినారుతనం వీళ్ళకి వరంగా మారింది. కాంతం, చూసావా, 1 రూపాయి ఖర్చు లేకుండా ఎంతమంది జనం క్యూ కట్టారో. నీ కోడళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు. నువ్వు చక్కెర కోసం ఏడుస్తుంటే వీళ్ళు ఊరి మొత్తానికి విందు పెడుతున్నారు. నీ పిసినారితనం వీళ్ళకి వరంగా మారింది. ఇదంతా చూస్తుంటే నీకు షాక్ తగిలినట్టుంది కదా కాంతం. వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళని నేను అనుకోలేదే. కానీ సరస్వతికి 10,000 ఎట్టాగొత్తే వీళ్ళ లక్కి ఏంటో నాకు అర్థం అవట్లా. వీళ్ళు నన్ను ఓడించేలాగున్నారు. కానీ నా కూతురి కష్టం తీరితే అంతకంటే ఏం కావాలి అని సూర్యకాంతం తన మనసులో అనుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఫుడ్ స్టాల్ ముగిసింది. చాందిని, కోమలి కలిసి సుమారు 5,000 రూపాయలు సంపాదించారు. కానీ సరస్వతికి 10,000 కావాలి. సరస్వతి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, రేపు ఉదయం ఆ బ్యాంక్ వాళ్ళు వస్తారు. ఈ 5,000 ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. నా ఇల్లు పోతే నేనెక్కడికి పోవాలమ్మా? నా పరిస్థితి ఏమిటి? నా రాత ఇంతే కాబోలు. పుట్టినింట్లో కూడా నాకు సహాయం అందడం లేదు. సూర్యకాంతం చాటుగా నిలబడి తన కూతురి మాటలు వింటుంది. ఆమె మనసులో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. తన కూతురు చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఆమెను ఎంత గారాబంగా పెంచిందో అన్నీ గుర్తుకొస్తాయి. నేను పిసినారిగా మారింది ఇంటిని కాపాడడానికే గాని నా సొంత కూతుర్ని పోగొట్టుకోవడానికి కాదుగా. సరస్వతి ఎంత బాధపడుతుందో నేను చూడలేకపోతున్నాను. నా డబ్బులు నా కూతురు ప్రాణం కంటే ఎక్కువ కాదు అని అనుకుంటుంది. ఇక రాత్రి సూర్యకాంతం మెల్లగా లోపలికి వెళ్ళి తన గల్లాపెట్టెను తాళాలు గుత్తని పట్టుకొస్తుంది. అందరి ముఖాల్లో ఆశ్చర్యమే ఆశ్చర్యం. చాందిని, కోమలి, రామారావు అందరూ అక్కడే ఉన్నారు. చాందిని, కోమలే, మీరు గెలిచారమ్మా. మీరు సంపాదించిన 5,000 ఇదిగో నేను ఇస్తానన్న 10,000 మొత్తం 15,000 రూపాయలు సరస్వతికి ఇచ్చేయండి. సరస్వతి, ఇక ఏడబ్బాకు తల్లి, నీళ్లు ఎక్కడికి పోదు. నేనుండగా నిన్ను రోడ్డు మీదకి రానియను.
నీ కష్టం నా కష్టం. అమ్మా, నిజంగానే ఇస్తున్నావా? నా మీద నీకింత ప్రేముందా? నాకు సహాయం చేయవని అనుకున్నానమ్మా. చాందిని, కోమలి, మీరు నా కళ్ళు తెరిపించారు. డబ్బు ఉండడం గొప్ప కాదు, అది అవసరమైనప్పుడు మా నాన్నకి పనికి రావడమే గొప్ప నిరూపించారు. ఇదిగో ఈ తాళాలు గుత్తి, ఇకపై ఈ ఇంటిని మీరే నడిపించండి. చాందిని, నువ్వు పెద్ద కోడలుగా ఇంటి బాధ్యత తీసుకోమ్మా. కోమలే, నువ్వు చిన్న కోడలుగా నీ తెలివితేటలతోటి అందరినీ నవ్వించు. మీ ఇద్దరూ కలిసుంటే ఈ ఇల్లు బంగారమే. అత్తమ్మగారు, తాళాలు మీ దగ్గరే ఉండాలి. మీరు మాకు మార్గదర్శి. మేం మీ నుండే పొదుపు నేర్చుకున్నాం. మీరు లేకపోతే ఈ ఇల్లు లేదు. అవునత్తమ్మగారు, కానీ ఒక కండిషన్. రేపటి నుండి కాఫీలో చక్కెర 2 స్పూన్లు వేయాలి. చక్కెర లేకపోతే నాకు మూడ్ రాదు. అమ్మా, విన్నావా? చక్కెర. చాందిని, ఈరోజు మన ఇంట్లో పండగ జరగాల్సిందే. నాకు 10 వడలు కావాలి. నా ఆకలి తీరే రోజు వచ్చింది. రామారావు నవ్వుతూ కెమెరా వైపు చూస్తాడు. చూశారుగా, పెద్ద కోడలు చాందిని బాధ్యత, చిన్న కోడలు కోమలి వేగం గలిస్తే మన సూర్యకాంతం లాంటి పిసినారత్తమ్మ కూడా కరుణామయి అయిపోతుంది. సొంత మనుషుల కంటే డబ్బు ఏమాత్రం ఎక్కువ కాదు. ఐకమత్యం ఉంటే ఇల్లు నందనవనం అవ్వుద్ది. ఈ కథ మనందరికీ ఒక పాఠం. సూర్యకాంతం, మరి రేపటి నుండి నీ పిసినారతనం బందేనా? బంద్ కాదు శాంతమ్మా, పొదుపు ఉంటది గాని అది నా కూతురు ప్రాణం కంటే ఎక్కువ కాదుగా. చాందిని, ఆ చక్కెర డబ్బేడి తీసుకురా, అందరికీ స్వీట్ కాఫీ. సూర్యకాంతం ఫ్యామిలీ, సూర్యకాంతం, రామారావు, రాజేష్, కోమలి పని మీద సిటీకొచ్చారు. రాజేష్ ఫ్రెండ్ విక్కీ వాళ్ళ ఫ్లాట్లో దిగారు. విక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని ఫ్లాట్ చాలా మోడర్న్గా, హైటెక్గా ఉంది. కిచెన్లో అన్నీ ఆటోమేటిక్ మెషిన్లే. సమయం రాత్రి 10 గంటలైంది. అందరూ డిన్నర్ చేసి పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. విక్కీ వాళ్ళకి బెడ్రూమ్స్ చూపించాడు. ఆంటీ, మీరు ఆ గెస్ట్ రూమ్లో పడుకోండి. రాజేష్, కోమలి ఆ పక్క రూమ్లో ఉంటారు. ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. ఇల్లంతా అద్దాల మేళలా ఉంది నాయన. ఇక్కడ పడుకుంటే నిద్ర పట్టుద్దా? అసలు గాలి ఎక్కడి నుండి వచ్చుద్ది? కిటికీలన్నీ మూసున్నాయి. ఆంటీ, ఇది ఏసీ రూమ్ ఆంటీ, కిటికీలు తెరవకూడదు. చల్లగా ఉంటుందిలేండి. గుడ్ నైట్. ఇక అందరూ పడుకున్నారు. కానీ కోమలికి మాత్రం నిద్ర రావటం లేదు. కొత్త ప్రదేశం, ఆకలిగా కూడా ఉంది. రాజేష్ని నిద్ర లేపుతూ, ఏవండి, ఏవండి, లేగండి, నాకు ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలేంటి కోమలి? ఇందాకే కదా పిజ్జా తిన్నావు. ఆ పిజ్జా నా కడుపులో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నాకు అన్నం తినాలనుంది, లేకపోతే నిద్ర రాదు. అమ్మో, ఇప్పుడు అన్నం ఎక్కడి నుంచి తెస్తాం? విక్కీ వాళ్ళ కిచెన్లో ఏముందో మనకి తెలియదు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, కానీ శబ్దం చేయకు. మళ్ళీ అమ్మకి మెలకు వస్తే అంతే సంగతి. సరే, నేను వెళ్ళి ఏదో ఒకటి వండుకుంటాను. కోమలి మెల్లగా దొంగలా కిచెన్లోకి వెళ్ళింది. లైట్ వేయటానికి స్విచ్ కోసం వెతికింది. కానీ పాపం ఎక్కడా దొరకలేదు. సడన్గా క్లాప్ శబ్దం వినిపించింది. లైట్ ఆటోమేటిక్గా వెలిగింది. అమ్మో, చప్పట్లు కొడితే లైట్ వెలిగిందా? దెయ్యం ఉందా ఏంటి? కిచెన్లో పెద్ద ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, డిష్ వాషర్, ఇండక్షన్ స్టవ్ అన్నీ ఉన్నాయి. కానీ కోమలికి అవన్నీ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలియదు. ఈ స్టవ్ ఎక్కడుంది? ఇక్కడంతా నల్లటి అద్దం ఉంది. మరి మంట ఎక్కడి నుంచి వస్తుంది? కోమలి ఇండక్షన్ స్టవ్ మీద చేయి పెట్టి చూసింది. చల్లగా ఉంది. పక్కనున్న బటన్స్ నొక్కింది. బీప్ బీప్ అని సౌండ్ వచ్చింది. ఓహో, ఇది కంప్యూటర్ స్టవ్ అన్నమాట. సరే సరే, బియ్యం ఎక్కడున్నాయో వెతుకుదాం. కోమలి డబ్బాలన్నీ వెతికింది. ఒక డబ్బాలో బాస్మతి రైస్ దొరికాయి. ఇంకో డబ్బాలో పాస్తా ఉంది. ఆమెకి పాస్తా అంటే సేమియా అనుకుంది. అరే, లావ్ సేమియా ఉంది. దీంతో ఉప్మా చేస్తే బావుంటుంది. అర్ధరాత్రి ఉప్మా అదిరిపోతుంది. కోమలి ఒక గిన్నె తీసుకుని అందులో పాస్తా వేసి నీళ్లు పోసింది. ఇండక్షన్ స్టవ్ మీద పెట్టింది. కానీ ఆ గిన్నె వేడెక్కటం లేదు. ఇదేంటి? పొయ్యి వెలిగింది, కానీ గిన్నె వేడెక్కదేంటి? ఓహో, దీనికి అగ్గిపుల్లేమైనా వేయాలేమో. కోమలి అగ్గిపుల్ల వెలిగించి ఆ గ్యాస్ టాప్ మీద వేసింది. కానీ ఏమీ జరగలేదు. ఆమెకి కోపం వచ్చింది. ఈ సిటీ పొయ్యిలంతే, మన కట్టెల పొయ్యే నయం. సరే సరే, ఆ పక్కనున్న బాక్స్లో పెడదాం. టీవీలో చూశాను, ఇందులో పెడితే వంట అయిపోతుంది. కోమలి ఆ గిన్నెని తీసుకొని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టింది. స్విచ్ ఆన్ చేసింది. మైక్రోవేవ్లో స్టీల్ గిన్నె పెట్టకూడదని కోమలికి తెలియదు. ఆన్ చేయగానే లోపల స్పార్క్స్ రావటం మొదలయ్యాయి. చిటపటా చిటపటా అని మెరుపులొస్తున్నాయి.
వావ్, దీపావళి మతాబుల్లా ఉన్నాయే. వంట ఫాస్ట్గా అవుతుంది అనుకుంటా. సడన్గా ఢమాల్మని చిన్న పేలుడు శబ్దం వచ్చింది. మైక్రోవేవ్ డోర్ తెరుచుకుంది. పొగ బయటకొచ్చింది. అమ్మో, బాంబు పెళ్ళింది. ఆ శబ్దానికి పక్క రూంలో ఉన్న సూర్యకాంతం ఉలిక్కిపడి లేచింది. పరుగున కిచెన్లోకి వచ్చింది. ఏమైంది? ఇల్లు కూలిపోయిందా? ఏంటి ఆ పొగ? అత్తయ్య, నేను ఉప్మా చేద్దామని ఆ పెట్టెలో పెట్టాను, అదేమో పేలిపోయింది. ఓసిని పిచ్చి తాగలయ్యా, అది ఉప్మా చేసే పెట్టి కాదు, బాంబులు తెచ్చే పెట్టు అనుకుంటా. అర్ధరాత్రి నీకు ఉప్మా ఎందుకే? దొంగల్లాగా వంటింట్లో ఏం చేస్తున్నావు? ఆకలి వేసిందా అత్తయ్య? ఆకలైతే మంచినీళ్ళు తాగి పడుకోవాలి, అంతేగాని ఇల్లు తగలెడతావా? ఇప్పుడు ఆ విక్కీ గళ్ళైతే మన పరువు ఏం కావాలి? మనల్ని పోలీసులకు పట్టిస్తాడాడు. లేదత్తయ్య, మనం సైలెంట్గా క్లీన్ చేసేద్దాం. సరేలే, ముందు ఆ పొగపోయేలాగా కిటికీలుది, ఆ గిన్నె బయటపడే. ఇద్దరూ కలిసి హడావిడిగా క్లీన్ చేస్తున్నారు. ఇంతలో ఫ్రిడ్జ్లో నుంచి ఒక వింత శబ్దం వచ్చింది. గుర్రు గుర్రమని శబ్దం. ఏవే, ఆ బీరువలో ఎవరో గురక పెడుతున్నారు. మనిషున్నాడా? అత్తయ్య, అది ఫ్రిడ్జ్, కూరగాయలు చల్లగా ఉండడానికి అలా సౌండ్ చేస్తుంది. ఓహో, అట్టాగా. సరే, అందులో ఏవైనా తినడానుకున్నా ఏమో చూడు. కోమలి ఫ్రిడ్జ్ డోర్ తీసింది. లోపల వెలుగు చూసి సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. లోపల రకరకాల సాసులు, జామ్లు, బ్రెడ్, చీజు కనిపించాయి. అత్తయ్య, ఇక్కడ బ్రెడ్ ఉంది, జామ్ ఉంది. బ్రెడ్ జామ్ తిందామా? చిన్న పిల్లలు తినేది మనకెందుకే? ఏదైనా కారంగా ఉంటే చూడు. ఇదిగోండి, పిజ్జా సాస్ ఎర్రగా ఉంది, కారంగా ఉంటుందనుకుంటా. సరే, ఆ బ్రెడ్ మీద అది రాసియ్యి, తినేసి పడుకుందాం. కోమలి బ్రెడ్ స్లైస్ మీద పిజ్జా సాస్, మైనీస్ తెల్లగా ఉంది కదా అని పెరుగు అనుకుని సూర్యకాంతానికి రాసి ఇచ్చింది. సూర్యకాంతం ఒక ముక్క కొరికి, చేచే, ఇదేంటే పొల్లగా తియ్యగా చప్పగా ఉంది? ఇది పెరుగా లేక సున్నమా? పెరుగు బాటిల్లానే ఉంది కదా అత్తయ్య. అది పెరుగు కాదు, ఏదో మందులాగుంది, నా కడుపులో తిప్పుతుంది. సూర్యకాంతం కోమలి కిచెన్లో మాట్లాడుకుంటూ ఉండగా హాల్లో ఒక చిన్న గుండ్రటి వస్తువు, రోబో వాక్యూమ్ క్లీనర్, వాళ్ల వైపు కదులుతూ వస్తూ కనిపించింది. దానికి లైట్లున్నాయి. చీకట్లో అది కదులుతుంటే చూసి సూర్యకాంతం భయపడింది. ఏమే, అజ్జూడు, నేల మీద ఏదో పాకుతూ వస్తుంది, తాబెల్లాగుంది, కానీ లైట్లున్నాయి. అమ్మో అత్తయ్య, అది ఏలియన్ ఏమో. సిటీలో ఏలియన్స్ ఉంటాయట. ఏలియనా? మనల్ని తినేసుద్దేమో. దాని కళ్ళు చూడు ఎట్ట మెరుతున్నాయో. ఆ రోబో క్లీనర్ సూర్యకాంతం కాలి దగ్గరికి వచ్చి ఆగింది. సూర్యకాంతం భయంతో అమ్మో అని గట్టిగా అరిచి పక్కనున్న టేబుల్ ఎక్కింది. కోమలి కూడా టేబుల్ ఎక్కింది. అత్తయ్య, అది మీ కాలు పట్టుకుంది. వదలవే రాకాసి, నన్ను వదిలే. విక్కీ, రాజేషు, కాపాడండ్రా. ఆ అరుపులకి విక్కీ, రాజేష్, రామారావు అందరూ లేచి వచ్చారు. లైట్లు వేశారు. ఏమైందంటీ, ఎందుకు అరుస్తున్నారు? టేబుల్ మీద నుంచి వేలు చూపిస్తూ, అదిగో ఆ దెయ్యం, అది నన్ను తిందామని వచ్చింది. అయ్యో ఆంటీ, అది దెయ్యం కాదు, రోబో వాక్యూమ్ క్లీనర్, ఇల్లు తుడిచే మెషిన్. రాత్రిపూట అదే ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తుంది. ఏంటి, ఇల్లు తుడవడానికి మెషినా? మీరు చీపురు కట్టేం వాడరా? ఇది స్మార్ట్ హోమ్ అంకుల్, రిమోట్ నొక్కితే అది పక్కకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, బతికించావులే నాయన. ఇల్లు తుడిచేదానికి కూడా లైట్లు చక్రాలుంటాయని నాకేం తెలుసు? అది నా కాళ్ళు పుట్టుకుంటే గుండాగినంత పని అయిపోయింది నాకు. విక్కీ కిచెన్లోకి వెళ్లి చూశాడు. అక్కడ మైక్రోవేవ్ నుంచి పొగొస్తుంది. పాస్తా గిన్నె మాడిపోయింది. ఏంటిది, కిచెన్లో ఏదో యుద్ధం జరిగినట్టుంది. మైక్రోవేవ్లో స్టీల్ గిన్నె పెట్టారా? రాజేష్ కోమలి వైపు చూసి, కోమలి, ఇలా చేసింది నువ్వేనా సారీ బావా, ఆకలి వేస్తే ఉప్మా చేద్దామని. అని కోమలి తలదించుకొని చెప్పింది. పర్లేదు వదిన గారు, కానీ ఇది పాస్తా, ఉప్మారవ కాదు. దీన్ని ఉడకబెట్టి సాస్ వేసుకొని తినాలి. పదండి, నేను మీ అందరి కోసం మ్యాగీ చేస్తాను, 2 నిమిషాలు అయిపోతుంది. మ్యాగీనా? ఆ, పావుల్లాగుంటాయి కదా, అయ్యేనా? అవునండి, చాలా బాగుంటుంది అని విక్కీ అందరికీ వేడివేడి మ్యాగీ చేసి ఇచ్చాడు. అందరూ హాల్లో కూర్చొని తింటున్నారు. సూర్యకాంతం ఫోర్కుతో తినలేక ఇబ్బంది పడుతూ, ఈ పొల్లలతో తింటం నా వల్ల కాదు, చేత్తోనే తింటా. అరే, ఇది బాగుందే, మన సేమియా ఉప్మాలా ఉంది, కానీ మసాలాని దట్టించారు. అవును కాంతం, అర్ధరాత్రి ఆకలికి ఇదే అమృతం. విక్కీ గారు, రేపు నాకు ఆ కంప్యూటర్ స్టవ్ ఎలా వాడాలో నేర్పించండి. మా అత్తయ్యకి గారెలు వేసి పెడతాను. అమ్మో వద్దొదిన గారు, ఇక్కడ గనక మీరు ఆయిల్ వేస్తే ఆయిల్ చిమ్మి సెన్సార్స్ పాడైపోతాయి.
మనం బయట హోటల్కి వెళ్దాంలేండి. చూసావా కోమలి, నీ వంటలకి మెషన్లు కూడా భయపడిపోతున్నాయి. రేపటి నుండి వంటగది వైపు చూసావో నీ కోళ్ళు విరగొడతా. అమ్మా, సిటీలో ఉండాలంటే సిటీ పద్ధతులు నేర్చుకోవాలమ్మా. నేర్చుకుంటాం లేరా, కానీ ఆ ఇల్లు తుడిచే తాబేళ్ళని మాత్రం రాత్రిపూట బయటకు వదలొద్దని చెప్పు. దాన్ని చూస్తే నాకు నిద్ర పట్టదు. ఇక అందరూ ఆ రోబో క్లీనర్ని చూసి నవ్వుకుంటారు. అది మళ్ళీ యూ యూ అని సౌండ్ చేస్తూ తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక దానికి రాజేష్ ఓ పేరు పెడతాడు. అమ్మా, దానికి మనం బుజ్జిగాడు అని పేరు పెడదామా? మన ఊరి కుక్కపిల్ల పేరు. సరేరా, కానీ ఆ బుజ్జిగాడు మళ్ళీ నా కాళ్ళ దగ్గర కుత్తే మాత్రం ఒక్క తన్నుదంతాను. అందరూ మళ్ళీ నవ్వారు. ఆ రాత్రి సిటీలోని ఆ హైటెక్ అపార్ట్మెంట్లో పల్లెటూరి అమాయకత్వం, కుటుంబ బంధాల మధ్య ఒక తీపి జ్ఞాపకం మిగిలిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచారు. సూర్యకాంతం బ్రష్ చేసుకుని కిచెన్లోకి వెళ్ళింది. విక్కీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ, బ్రేక్ఫాస్ట్లో సెరల్స్ తిందామా? సీరియల్సా? అంటే టీవీ సీరియల్సా? పొద్దున్నే టీవీ ఎందుకులే బాబు. అయ్యో, అది కాదంటీ, కార్న్ఫ్లేక్స్, ఓట్స్ లాంటివి పాలల్లో వేసుకొని తినడం గురించి చెప్తున్నాను. ఓహో, అదే. అదేదో పశువులకి దానా పెట్టినట్టుంటది. నాకు వేడివేడికి ఇడ్లీ కావాలయ్యా. అత్తయ్య, ఇక్కడ ఇడ్లీ పిండి కుక్కరు లేవు. నేను బ్రెడ్ ఆమ్లెట్ వేయినా నిన్న రాత్రి నేర్చుకున్నా. వద్దులే తల్లి, నువ్వు మళ్ళీ ఏదైనా పేల్చేస్తావేమో. ఆ బుజ్జిగాడు నా కాళ్ళు పట్టుకున్నట్టే ఆమ్లెట్ నా మొహం మీద కొత్తదేమో. కాంతం, మనం బయటికెళ్ళి టిఫిన్ చేద్దాం. ఇక్కడ ఈ మెషిన్లతో మన వల్ల కాదు. సరే అంకుల్, దగ్గరలో మంచి ఉడిపి హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. అందరూ బయటకు వెళ్తూ ఉండగా సూర్యకాంతం చెప్పులు కనిపించట్లేదు. యారా రాజేషు, నా చెప్పులు కనిపించట్లేదురా. ఎక్కడే విడిచానుగా నేను. ఏమో అమ్మా, కనిపించట్లేదు మరి. అంతలో బెడ్రూమ్లో నుంచి టక్ టక్ అని శబ్దం వచ్చింది. వెళ్ళి చూస్తే ఆ రోబో క్లీనర్ సూర్యకాంతం చెప్పుని తన మీద పెట్టుకుని రైడ్ చేస్తుంది. అత్తయ్య చూడండి, బుజ్జిగాడు మీ చెప్పుతో ఆడుకుంటున్నాడు. ఓ నీ ఇల్లు బంగారంగాను, నా చెప్పును కూడా వదలవా? ఇటెవరా? సూర్యకాంతం చెప్పు లాక్కోవడానికి వెళ్తే అది వేగంగా సోఫా కిందకి దూరిపోయింది. అమ్మా, దానికి నీ చెప్పు నచ్చినట్టుంది, గిఫ్ట్గా ఇచ్చేయి. గిఫ్టా నబ్బోందా? ఈ సిటీలో మనుషులకి కాదు, మెషన్లకు కూడా కొవ్వు ఎక్కువైపోయింది. పదండ్రా బాబు, మా రామాపురమే మాకు స్వర్గమో. అక్కడ చెప్పులు పోతే కుక్కలు ఎత్తుకెళ్తాయి గాని ఎటా మిషన్లు ఎత్తుకెళ్ళవు. ఆ మాటకి అందరూ పగలబడి నవ్వుతూ సూర్యకాంతం ఒంటికాలి చెప్పుతో నడుస్తుంటే విక్కీ ఆమెకి కొత్త చెప్పులు కొనిస్తానని ప్రామిస్ చేస్తాడు. అలా ఆ సిటీ ట్రిప్ ఒక ఫన్నీ నోట్తో ముగుస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.